అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు SS రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి నవంబర్లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించి టైటిల్తో పాటు స్పెషల్ గ్లిమ్స్ను విడుదల చేశారు. ఈవెంట్ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడింది. 20 రోజులకు పైగా ఏర్పాట్లు కొనసాగాయి. 1000 మందికి పైగా వర్కర్లు 24 గంటల పాటు పనిచేశారు. ఇండియా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న LEDలను ప్రత్యేకంగా తీసుకొచ్చి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. శృతి హాసన్ పర్ఫార్మెన్స్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా, మహేష్ బాబు తదితరుల ఎంట్రీ దగ్గర నుంచి చివరి వరకు ఏది ఎలా జరగాలో అన్ని జగ్గన్న పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను వారణాసి టీం విడుదల చేసింది. రాజమౌళి ప్లానింగ్ అదుర్సన్ పెంచేలా ఈ వీడియో ఉంది. మహాన్, శృతి, మోహన, సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ సినిమాను బాల బ్రహ్మచారి సమర్పణలో శివబ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ సి నిర్మిస్తున్నారు. రమేష్ సి దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాలాచారి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు VN ఆదిత్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సిద్ధుగాడి లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ VN ఆదిత్య మాట్లాడుతూ, డైరెక్టర్ కావాలనే రమేష్ కరణ్ సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమాతో వాళ్ళ అమ్మ సావిత్రమ్మ గారు నిజం చేశారు. రమేష్ ను US లో కలిశాను. సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి అయినా అక్కడ తన ప్రొఫెషనల్ కెరీర్ కంటిన్యూ చేస్తూ ఇండియా వచ్చి ఈ సినిమా కంప్లీట్ చేశారు. సిద్ధు సిద్ధార్థ్ రాయ్ లవ్ స్టోరీని ఖుషీ సినిమాలో చూసి హిట్ చేశాం. ఇప్పుడు ఈ సిద్ధిగాడి లవ్ స్టోరీని కూడా అలాగే ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నా. మహాన్, శృతి, మోహన, సిద్ధి ముగ్గురు కొన్ని మూవీస్ చేశారు. ఈ సినిమా వీళ్ళకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్న సాంబశివరావు నాకు మంచి మిత్రుడు. సిద్ధుగాడి లవ్ స్టోరీ పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అన్నారు. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో నయనతార లుక్ ను టీం రిలీజ్ చేసింది. ఇందులో ఆమె గంగా అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకున్నారు. మోడర్న్ డ్రెస్ లో గన్ పట్టుకుని పవర్ఫుల్ లుక్స్ తో నయన్ కనిపించారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ చిత్ర బృందం ముగ్గురు హీరోయిన్ల లుక్ ను వరుసగా విడుదల చేసింది. కియారా అద్వానీ నదియా పాత్రలో కనిపించనుండగా హ్యూమా ఖురేషి ఎలిజబెత్ పాత్రలో అలరించనున్నారు. చిన్నారుల కోసం ఎన్నో కథలు తెరకెక్కాయని, ఇది పెద్దలకు సందేశం ఇచ్చే చిత్రమని యశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన 19వ చిత్రంగా టాక్సిక్ తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. KGF తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ప్రైవసీ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పలు వెబ్సైట్లు, ఆన్లైన్ వేదికలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే వరకు కృత్రిమ మేధ, డీప్ ఫేక్లను వినియోగించి ఆయన పేరు, చిత్రాలను, వీడియోలను, గుర్తులను వాడవద్దని 17 సంస్థలకు జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోడా ధర్మాసనం ఈ నెల 22వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. తన అనుమతి లేకుండా తన పేరు, చిత్రాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని, దీనివల్ల తన హక్కులకు భంగం కలుగుతుందని ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఫిర్యాదుదారు పేరు, చిత్రాలు రక్షణ కల్పించాల్సిన అంశాల కిందకొస్తాయని, ఆయన వ్యక్తిగత హక్కులను రక్షించాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంలో ఇంజెక్షన్ ఉత్తర్వులకు ఆయన అర్హుడేనని స్పష్టం చేసింది. దేశంలో ఆయన అందరికీ సుపరిచిత నటుడని, ఎంతో గుడ్విల్, గౌరవం సంపాదించుకున్నారని, సెలబ్రిటీ హోదా కలిగి ఉన్నారని అభిప్రాయపడింది. ఆయన ప్రైవసీ హక్కులను రక్షించకపోతే ఆయనకు సరిదిద్దలేని నష్టం జరుగుతుందని స్పష్టం చేసింది. వెబ్సైట్లు, ఆన్లైన్ సంస్థలతో పాటు ఏ వ్యక్తి ఆయన పేరు, చిత్రాలను వాడకుండా నిషేధించింది. తదుపరి విచారణను మే 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ తీర్పుపై ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తన తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాదులు బాలజానకి శ్రీనివాసన్, ఆల్కా డాకర్, రాజేందర్ల కృషిని కొనియాడారు.
ఈ ఏడాది చివరిలో బాలీవుడ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది ధురంధర్. మామూలు అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూలు సొంతం చేసుకుంది. అయితే ఒక్క ప్రాంతంలో మాత్రం ఈ సినిమా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. డిసెంబర్ 5న భారత్తో సహా యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో ఈ చిత్రం విడుదలైంది. కానీ పశ్చిమాసియాలో మాత్రం దీనిపై నిషేధం విధించారు. గల్ఫ్ మార్కెట్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాదాపు 90 కోట్ల నష్టం వాటిల్లినట్లు విదేశీ పంపిణీదారు ప్రణబ్ కపాడియా తెలిపారు. యాక్షన్ చిత్రాలు గల్ఫ్ దేశాల్లో మంచి ఆదరణను సొంతం చేసుకుంటాయి. ఈ సినిమాను కూడా అక్కడి ప్రజలు ఆదరిస్తారని విడుదల చేయాలి అనుకున్నాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడ విడుదల కాకపోవడంతో 90 కోట్లు నష్టపోయాం. ఈ విషయంలో ఏమీ మాట్లాడలేం. అందరి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది అని ప్రణబ్ కపాడియా చెప్పారు. జననాయకుడిగా తెలుగు సినీ ప్రియుల్ని పలకరించనున్నారు తమిళ కథానాయకుడు విజయ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వినోద్ తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట కె నారాయణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో విజయవంతమైన భగవంత్ కేసరికి రీమేక్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో దర్శకుడు వినోద్ స్పందించారు. నేను ఈ విషయాన్ని ధృవీకరించాను, అలాగే కొట్టిపారేను. ఇంతకుముందు కూడా మీకు ఈ విషయం చెప్పాను. ఇది దళపతి మూవీ. ఇది రీమేకా ఏదైనా చిత్రం నుంచి స్ఫూర్తి పొంది తీశారన్న విషయంపై ప్రేక్షకులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వచ్చే సినిమా చూడండి అని అన్నారు. ఇక ఇదే విషయమై భగవంత్ కేసరి సినిమా తీసిన తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించారు. విజయ్ను నేను 2-3 సార్లు కలిశాను. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. జననాయకుడి కథ ఏంటనేది ఆ సినిమా విడుదలైన తర్వాతే మీకు అర్థమవుతుంది అని అన్నారు. ఇక విజయ్ ఇందులో శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్తో పాటుగా బలమైన భావోద్వేగాలు నిండిన మాస్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతుంది. జీవితం అంటే పోరాటం, ఓర్పు, సహనం. ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలను గుర్తు చేసేలాంటి కంటెంట్తో కేవలం పోస్టర్లతోనే ఓ సినిమా మీద హైప్ పెంచొచ్చు, అందరి దృష్టిని ఆకర్షించొచ్చు అని పురుష టీం నిరూపించింది. ఇప్పటివరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్, ఆ పోస్టర్ల మీద ఉండే ఫనీ క్యాప్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. 3 హీరోల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు వారి పాత్రను తెలియజేసేలా ఉండే ఆ క్యాప్షన్స్ అందరినీ మెప్పించాయి. ఇక తాజాగా హీరోయిన్ల పాత్రల్ని రివీల్ చేస్తూ వారి లుక్స్ను అందరికీ చూపించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా అని వైష్ణవి పాత్రకు ఎమోషనల్ టచ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక తాజాగా హాసిని సుధీర్ పాత్రకు సంబంధించిన లుక్ను, నేచర్ను రివీల్ చేశారు. ఈమె సప్తగిరికి జోడీగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సప్తగిరిని హాసిని ఆట ఆడుకునేలా కనిపిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా సాయిబాబా సమాధిని దర్శించుకుని గురుస్థాన్లోని ద్వారకామాయిని ఆయన సందర్శించారు. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోరక్ష గడిల్కర్ ఆయనకు శాలువ కప్పి సాయిబాబా విగ్రహం అందజేశారు. కొత్త సంవత్సరంలో తన 100వ సినిమాను చిత్రీకరించనున్నట్లు నాగార్జున తెలిపారు. సృజన ప్రొడక్షన్స్, ఈషా ఫిల్మ్స్ బ్యానర్ల మీద బి వెంకటేశ్వరరావు నిర్మాణంలో రాజేష్ ధ్రువ తెరకెక్కిస్తున్న చిత్రం భూతం ప్రేతం. ఈ మూవీలో యాదమరాజు, బిందాస్ భాస్కర్, ఇమాన్యుయల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, రాజేష్ ధ్రువ, రాధిక అచ్యుతారావు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్స్, గ్లిమ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా న్యూ ఇయర్ స్పెషల్ గా పార్టీ సాంగ్ ను రిలీజ్ చేశారు. చికెన్ పార్టీ అంటూ సాగే ఈ పాటను రాజేష్ ధ్రువ రాయగా అనిరుద్ శాస్త్రి ఆలపించారు. గిరీష్ హోతూర్ ఇచ్చిన బాణి పార్టీ మూడ్కు తగ్గట్టుగా ఉంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఆష్కా రంగనాథ్, డింపుల్ హైతి కథానాయకులు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా వామ్మో వాయు అంటూ సాగే లిరికల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. పూర్తి పాటను జనవరి 2న విడుదల చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించారు. స్వాతి రెడ్డి ఆలపించారు. టీబీఆర్ సినీ క్రియేషన్స్లో కె నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా, ఎల్లప్ప కో ప్రొడ్యూసర్గా, ఎంజీఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తున్న చిత్రం బ్లడ్ రోజెస్. ధర్మకీర్తి, రాజు, అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదల కానుందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఇటీవల విడుదలైన బ్లడ్ రోజెస్ టీజర్ను చూసి నటుడు సుమన్, నటుడు అజయ్ ఘోష్, నటుడు హైపరాది
చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. టీజర్ ఆసక్తికరంగా ఉందని, ఫిబ్రవరి 6న థియేటర్స్లో విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని వారు కోరారు. ఈ సినిమాలో కీలక పాత్రలు శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదీశ్వరి, మణికుమార్, ధ్రువ, అనిల్, నరేంద్ర, ప్రజ్ఞ, నవిత, జబర్దస్త్ జిఎంఆర్, జబర్దస్త్ రాము, జబర్దస్త్ బాబు, ఈటీవీ జీవన్, మమతారెడ్డి, జ్యోతి ఆచార్యలు తదితరులు నటించారు. ఇవాళ the first and main reason I came here is to thank Damu for all the hard work he did for all of us. మా అందరికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాముని చేంబర్ చూసుకో, కౌన్సిల్ చూసుకో అని చెప్పి అతన్ని గాలి పీల్చకుండా అన్నిటినీ చూసుకుంటూ ఉన్నాడు. సో దాము, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఎక్స్ట్రాడినరీ వర్క్ దట్ యూ డన్ దేర్. రియలీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అగైన్. చాలాసార్లు వచ్చి అడిగాడు ఎందుకే నన్ను ఇక్కడ తోశారని చెప్పి. అరవింద్ గారు, నేను ఆ రోజు తోసాం దాముని, నువ్వు వెళ్ళి చూసుకోమని. డిడ్ అ గుడ్ జాబ్. నౌ విల్ ట్రై టు డూ సంథింగ్ బెటర్ దేర్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ది అదర్ చాలా హ్యాపీ థింగ్ ఇస్ దట్ Isha has done so well for Damu. Congratulations to the entire team that made Isha a successful film. Congratulations Bunny and Vamsi for bringing this forward and putting your effort to get this done. Srinivas, congratulations for writing, the stars, all of you. Ante em చూపెడుతుందంటే if there are sincere efforts, we will never fail. అనవసరంగా చిన్న సినిమా, పెద్ద సినిమా ఇట్లాంటివన్నీ, దోస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ వర్డ్స్. ఫర్ అ బెటర్ వర్డ్ ప్రాబబ్లీ వీఆర్ ఇండిపెండెంట్ సినిమా అని అలా పిలుచుకోవాలి తప్ప ఈ చిన్న పెద్ద డజంట్ ఈవెన్ సౌండ్ నైస్ టు కాల్ అస్ స్మాల్. రిపీటెడ్గా చూసాం, ఇప్పుడే కాదు, ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఆల్వేస్ ఇఫ్ అ ఫిల్మ్ ద కాంటెంట్ ఇస్ గుడ్, ఇట్ విల్ వర్క్. ఆడియన్స్ వాంట్స్ అ గుడ్ స్టోరీ అండ్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఊరికే అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేయకుండా యు మేక్ అ ఫిల్మ్. డెఫినెట్లీ అందరూ మార్కెట్ని దెర్ ఇస్ అ మార్కెట్, దెర్ ఆర్ ఆడియన్స్. వాళ్ళు ఒక స్పెషల్ ఎఫర్ట్ పెట్టి బయటకు వచ్చి సినిమా చూడాలి. ఇట్స్ నాట్ జస్ట్ దేర్ మనీ, ఇట్స్ ఆల్సో దేర్ టైమ్. వాళ్ళు ఒక 3-4 hours దే హ్యావ్ టు లీవ్ దేర్ హౌస్, కమ్ వాచ్ ఇట్. సో మన కాంటెంట్, ఇస్ ఇట్ కంపెలింగ్ ఇనఫ్ ఫర్ దెమ్ టు కమ్ అండ్ స్పెండ్ దట్ టైమ్ ఇస్ ద క్వశ్చన్ మనం యాజ్ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు ఆస్క్. ఇఫ్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్, ఇఫ్ యూ ఆర్ రియలీ మేకింగ్ కంపెలింగ్ కాంటెంట్ all over the country, such films will run well. ఇప్పుడు ఇందాక నాగేందర్ గారు వాజ్ మెన్షనింగ్, చాలామంది చాలా రోజులు యంగ్ డైరెక్టర్స్, యంగ్ స్టోరీ రైటర్స్ స్క్రిప్ట్ పెట్టి తిరుగుతూనే ఉంటారు. 5-6 సంవత్సరాల తర్వాత ఓకే అవుతాయి అని. అది ఇవాళకి ఏం కొత్త కాదు. మా ఫాదర్ ఫస్ట్ ఫిల్మ్ కూడా నరసరాజు గారిని బుక్ చేశారు డైలాగ్స్ రాయటానికి. కానీ కథ కోసం వెతుకుతానే ఉన్నారంట, ఎవరో కథ చెప్పలేదు. ఒకరోజు బీచ్లో కూర్చుంటున్నప్పుడు నరసరాజు గారు ఒక కథ చెప్పారు, అది రాముడు బివుడు. కానీ ఆ కథ చాలా ఆఫీసెస్కి, చాలామందికి ఆయన చాలాసార్లు చెప్పారు, చాలా చోట్ల రిజెక్ట్ అయింది. మా ఫాదర్ అది నచ్చి రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు, రామారావు గారికి నచ్చి సినిమా చేశారు. సో దట్ ఎఫర్ట్ ఆల్ న్యూ డైరెక్టర్స్, ఆల్ న్యూ స్టోరీ రైటర్స్ హ్యావ్ టు పుట్ ఇట్. Whenever it is destined to happen, it will happen. So don't lose hope that somebody has rejected or somebody has accepted it. In life, whatever is destined is going to happen. Just have patience, it will all happen. There are enough positive people in this world to take our dreams, to take our things forward. Let us not look at the negative side of the whole thing. Just look at things positively and something good will definitely happen to us. Every morning, just keep that in mind. I think that will really do well. So what else, Damu? Really happy that you got a hit. I'm so happy. నేను వంశీని రమ్మని చెప్పాను. వంశీని రావయ్యా బాబు, నువ్వు ఈవెంట్ అంటున్నావు, ఆఖరి నిమిషంలో ఏం చేస్తామో ఏంటో మనం అన్నాను. నేను మధ్యాహ్నం ఒక గంట ఆఫీస్లో కూర్చుని డిసైడెడ్ అనమాట, అసలు ఎవరిని పిలవాలి అంటే. ఒక ఈవెంట్ చేయాలంటే టీం ఉంటారు. నెక్స్ట్ హర్డల్ ఇస్ హూమ్ టు కాల్ అండ్ విల్ దే కమ్, హౌ టు కాల్. నాకు అసలు 37 ఏళ్ళ ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఫర్ మీ ఇస్ దట్ ఐ కుంట్ ఓవర్కమ్ దట్. సో దాని మీద ఒక గంట కూర్చుంటే ఐ సెడ్, సి బోత్ ఆఫ్ అస్ వి కేమ్ టు అండర్స్టాండ్ 25లో చిన్న సినిమాలు ఏమి హిట్ అయినాయి, ముందు ఆర్డర్లో రా, దాంట్లో ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు. అవైలబుల్ ఎందుకంటే 31st కదా, ఈచ్ ఆఫ్ దమ్ మస్ట్ హ్యావింగ్ దర్ ఓన్
ప్రీవియస్ కమిట్మెంట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఫర్ 31st and all అనుకుని ఫస్ట్ అట్లా ఆర్డర్లు రామా ఒక సెట్ అవుతుంది ముందు మనకి, దాని తర్వాత నేను పిలవాల్సిన వాళ్ళు నేను పిలుస్తాను, దట్ షుడ్ బి ఇనఫ్ ఫర్ అస్ అంటే ఐ థింక్ ఈవినింగ్ నేను 4:30కి ఇన్వైట్ చేసి, అంటే దట్ వాజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఈవెంట్. వై ఐ సజెస్టెడ్ దట్ ఇస్ సమ్వేర్ ఒక చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అనేది భేదం తీసుకొచ్చాడు. అసలు సినిమా అనేది సినిమా, చిన్న పెద్ద అనేది లేదమ్మా, ఎప్పుడు కూడా ఉండకూడదు కూడా. విచ్ ఎవర్ డస్ వెల్ ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఎ బిగ్ ఫిల్మ్ విచ్ డజంట్ డూ వెల్ బికమ్ ఎ స్మాల్ ఫిల్మ్. ఆ చిన్న పెద్ద అనే భేదాలు ఎక్కువగా మా వాళ్ళు మా సొసైటీలో మా ఛాంబరు కౌన్సిల్లో ఏంటంటే ఆ భేదం తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ కోసం ఆడుతుంటారు, ఎక్కువగా జరుగుతుంది. చిన్న పెద్ద అనేది ఎప్పుడు కూడా బడ్జెట్ పరంగానే ఉంటుంది తప్పక నాట్ యాజ్ ఎ ఫిల్మ్. నువ్వు అన్నది రైట్. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఈషా అనేది ఫ్రమ్ డే వన్ హౌ వీ స్టార్టెడ్ విత్ ద కాన్సెప్ట్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే దానికి ఇట్స్ అ లాంగ్ జర్నీ for which the only person I appreciate on this stage today, the first person to appreciate is Srinivas. ఎందుకంటే తను ఇందాక మాట్లాడిన మాటలన్నీ కూడా దే వర్ ఎమోషనల్. మోస్ట్ ఆఫ్ ద యంగ్ డైరెక్టర్స్ హు హావ్ గాన్ త్రూ దట్ జర్నీ సమ్వేర్ దాంట్లో ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు. బట్ హిస్ జర్నీ ఐ హావ్ సీన్ ఫర్ పాస్ట్ 15 years అండ్ మెయిన్లీ పాస్ట్ 2.5 years. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ ఈజీ జర్నీ, డెఫినెట్లీ నాట్. అంటే అట్లాంటి చాలా ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, కానీ అతను నేను దగ్గరగా చూశాను కాబట్టి ఫర్ హిమ్ అతను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వై ఐ కుడ్ కనెక్ట్ ఇస్ ఐ న్యూ అబౌట్ దిస్ జర్నీ. టిల్ సినిమా రిలీజ్ అయినా కూడా కొంత రిలీఫ్ వచ్చి ఉంటుంది, కానీ ఈ హ్యాడ్ హిజ్ ఓన్ కన్సర్న్స్. లెట్ ఇట్ బీ ఫ్యామిలీ, లెట్ ఇట్ బీ హిస్ కిడ్స్, వాట్ ఎవర్, ద సో మెనీ థింగ్స్. సో ఐ కుడ్ Sinu, now you have made it. You have proved yourself. This was the proof people were asking for. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆడపోతే ఆ బ్యాగేజ్ కింద మిగులుతుంది. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా బ్యాగేజ్ క్యారీ చేయడానికి ఇష్టపడరు, బిజినెస్ కదా. నీకు చాలాసార్లు చెప్పాను, నేను ఆ బ్యాగేజ్ క్యారీ చేసేవాడిని. ఇప్పుడున్న సిట్యువేషన్లో క్యారీ చేయడం కష్టం అవుతుంది. అందుకునే పేషెంట్గా ఉండి జాగ్రత్తగా వర్క్ చేసుకుని డిలే అయినా కానీ, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వర్క్ హ్యాస్ టు ప్రూవ్, నథింగ్ ఎల్స్ విల్ ప్రూవ్. యూ హ్యావ్ మేడ్ ఇట్. ఫ్రమ్ హియర్ ఐ థింక్ యూ విల్ నాట్ లుక్ బ్యాక్. అట్లాగే వెన్ ఇట్ కమ్స్ టు సిరి ఆర్ అఖిల్ ఆర్ అరుణ్ అండ్ హెబా, each of them has a journey. అందరూ కూడా ups and downs they have gone through, long journey. Today you are successful, you have been patient, all of you, right? So this is what is required. తను చెప్పిన మాటలో ఎప్పుడైతే పేషెన్స్ కోల్పోతామో అప్పుడు నువ్వు చెప్పినవి చాలా జరుగుతుంటాయి. ఈ ఇండస్ట్రీలో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం, ఈ రోజుల్లో మరీ ఎక్కువ. సో ఆల్ యంగ్స్టర్స్, that's what I can advise. Got it? ఇకపోతే సంతోష్ ఆర్ సినిమాటోగ్రాఫర్, అతని జర్నీ కూడా, అతను సినిమాటోగ్రాఫర్ వచ్చాడు, కథ విన్నాడు, బాగుంటాడని ఎన్ని ఒక జర్నీ అవుతే, ఈ సినిమాలో హాఫ్ వే త్రూ ఐఎమ్ సీయింగ్ ఇట్ హియర్, సంతోష్ డోంట్ మైండ్, ఈస్ గాన్ ఇనఫ్ బికాస్ ఆఫ్ హిస్ హెల్త్ అండ్ అదర్ రీజన్స్. But he stood for it. He stood for the film. He was patient. He could finish it fully. ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా ఉంటుంది కదా, అంటే ఒక్కొక్క సినిమాకి సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి ఎనర్జీ ఇస్తుంది. నాకు తెలిసి ఈ సినిమా అపార్ట్ ఫ్రమ్ ద క్రూ, అపార్ట్ ఫ్రమ్ ద మేము, అపార్ట్ ఫ్రమ్ ఎనీబడి, ఐ విష్ అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే దాము గారి గురించి. ఎందుకంటే ఈ లాస్ట్ 6 yearsలో చూస్తే చాలామంది చిన్న సినిమాలు కానీ, లేదా చాలామంది మంచి సినిమాలు తీసిన వాళ్ళకి కానీ అందరం కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే మా అందరికీ కూడా ఎదురుండి నిలబడి మమ్మల్ని ఒక మంచి డైరెక్షన్లో పంపించి, లేదా మా గురించి తన చాలా ఆయన టైంని వెచ్చించి 6 years ఆయనకి కాకుండా ఇండస్ట్రీలో చాలామందికి ఆయన టైం పెట్టారు. అలాంటి ఆయనకి ఇట్లాంటి సినిమా ద్వారా మేము ఉపయోగపడతాం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్ దాము గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. డెఫినెట్గా మీరు ఇక్కడి నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంచి సినిమాలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు అలా మొదలైంది అనేది మీకు ఒక 9 years బ్యాక్ 10 years బ్యాక్ వచ్చిన సినిమా. ఇంకో 10 years పాటు అట్లాంటి అలా మొదలైన ఒక 4-5 సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్గా మీ నుంచి మాత్రం మంచి సినిమాలు కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలామంది తక్కువ ఉంటారు, మీరు వన్ ఆఫ్ దట్. సో ఛాంబర్ ఇవన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. మీరు బయటకు వచ్చి సినిమాలు తీయండి, మంచి టేస్ట్ మీది. మీ వల్ల చాలామంది కొత్త డైరెక్టర్లకు కానీ చిన్న సినిమాలకు కానీ చాలా ఉపయోగపడుతుంది మీ టేస్ట్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ అఫ్కోర్స్ మా శ్రీనివాస్ గారు బాగా ఎమోషనల్ అయిపోయారు ఈరోజు. సార్, ఒక సినిమా కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కానీ ఆడే సినిమా ఎప్పుడు ఆడుతుంది. ఆడని సినిమా ఎంతమంది రాసినా ఎంతమంది ఏం చేసినా అది ఆడదు, అంతే. సినిమా ఆల్వేస్ ఇట్స్ మోర్ దెన్ ఎనీబడి, ఇట్స్ కనెక్టింగ్ టు ద పీపుల్, ఆడియన్స్, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్, అంతే. ఈ సినిమా కనుక నిజంగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే ఈ సినిమా 6 కోట్లు గ్రాస్ చేయడం అంటే 5 daysలో 6 daysలో 5 daysలో 6 కోట్లు గ్రాస్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అసలు ఈ రోజుల్లో ఇంకా కష్టం అది. ఈ సినిమా చేసిందంటే డెఫినెట్గా యు ఆర్ సక్సెస్. మీరు సక్సెస్ అయితే అయ్యారు. ఏదైతే మీరు దేని గురించి అయితే కష్టపడ్డారో అదైతే 100% జరిగింది. ఇంకా మిగతా అన్నీ అంటారా క్షమించేయండి అని. అంటే ఎస్, కొంతమంది సీనియర్స్ రాసినప్పుడు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా కూడా చాలా జాగ్రత్తగానే రాస్తారు. అంటే ఇప్పుడు మాకున్న చాలా సోకాల్డ్ లాస్ట్ 15-20 years నుంచి ఉన్న రివ్యూయర్స్ అందరూ కూడా వాళ్ళ లాంగ్వేజ్ కానీ లేదంటే వాళ్ళు రాయడంలో నచ్చినా నచ్చకపోయినా కూడా చాలా బ్యాలెన్స్డ్గానే రాస్తారు. ఎక్కడ శుతిమెత్తంగా అది చెప్పాలో అది బాగా చెప్తారు, ఎక్కడ ఒక విమర్శ ఇవ్వాలో అది చాలా బాగా ఇస్తారు. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద యంగ్స్టర్స్, అంటే ఒక 20 to 25 ఇప్పుడు మీ చేతుల్లో సోషల్ మీడియా ఉంది. మీకు సినిమా నచ్చితే ఆకాశానికి ఎగరేస్తారు, నచ్చకపోతే తొక్కి తీసి కింద పాదేస్తారు. నేను చెప్పేది ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఓకే, డైరెక్టర్ అనేవాడు చాలా సెన్సిటివ్ మనసుతో ఉంటాడు. అంత సెన్సిటివ్ మనసుతో ఉంటాడు, అంత అలాగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒక కథని తన ప్రపంచంగా నమ్మి సినిమా తీస్తాడు కాబట్టి అది సినిమా అవుతుంది. అది అట్లాంటి డైరెక్టర్కి మీరు అతను కష్టపడి అది సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అతను ఏదో టాలెంట్ ఉండొచ్చు, లేకపోయినా ఏది కాదైనా కూడా అతను ఆ సినిమాని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు డైరెక్టర్ అనేవాడు. అట్లాంటి డైరెక్టర్ని మీకు నచ్చకపోతే మీరు చెప్పే ఒక లాంగ్వేజ్ కానీ మీరు చేసే ఒక కామెంట్ ఉంది కదా, అది చాలా గట్టిగా వాళ్ళని హర్ట్ చేసేస్తుంది. అది ఒక కామెంట్ కాదు, మీరు చేసేది ఒక జీవితం. అదొక్కటే నేను చెప్తున్నా. ఎందుకంటే మనకు అది జస్ట్ కామెంటు, అలా ఇసురుతాం, అలా ఎగిరిపోతాం, కానీ అది అంత ప్రేమించిన డైరెక్టర్కి అది చాలా గట్టిగా తగులుతుంది. అతనికి సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అవన్నీ కూడా అతని జీవితం మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సినిమాని సినిమాగానే చూడండి. మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది అది 100% వీ రెస్పెక్ట్ ఇట్. బట్ మీకు నచ్చిన రోజున ఎంత ఎత్తుతారో నచ్చని రోజున కూడా ఆ సినిమాని అంతే గౌరవించండి. బాగాలేదని చెప్పండి, తప్పులేదు దాంట్లో, కానీ అది ఒక గౌరవంగానే చెప్పండి అంటున్నాను. ఎందుకంటే అవతల ఒక మనిషి ఉంటాడు దాని వెనకాల, అది డైరెక్టర్. ప్రొడ్యూసర్ పర్లేదు, వాళ్ళు మీరు తిట్టిన ఏం చేసినా కూడా మేము దులుపుకుని వెళ్ళి నెక్స్ట్ సినిమా తీయకపోతే మా నోట్లోకి ఫుడ్ వెళ్దు. బట్ డైరెక్టర్కి అట్లా కాదు. డైరెక్టర్ ఫిల్మ్ ఈజ్ ఏ లైఫ్ ఫర్ హిమ్. సో అట్లాంటి డైరెక్టర్స్ని కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా ఉంటే అది చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ యూ గైస్ ఆర్ యంగ్స్టర్స్. నేను చెప్పే మాట ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు కెరియర్స్లోకి వచ్చిన తర్వాత మీరు 30-35 దాటిన తర్వాత నేను చెప్పిన ఈ మాట అయితే మీకు బాగా అర్థం అవుతుంది ఈరోజు. వేణుగోపాల్ సార్, నాకు గుర్తుంది 10 years నుంచి జర్నీ మీతో నాది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు నేను లో మూమెంట్స్లో ఉన్నా ఇది కాదు లైఫ్ అంటే, ఇంకా చాలా ఉంది అని చాలాసార్లు మోటివేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఈషా మూవీకి వస్తే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే గెస్ట్లు అందరూ ఇలా చూస్తున్నారు. సో మా సినిమా సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్ బన్నీ వాసు సార్ అండ్ వంశీ నందిపట్టి గారు అండ్ దామోదర్ గారు. మీరు లేకపోతే ఈరోజు ఈషా మూవీ లేదు అండ్ ఈ సక్సెస్ లేదు. అండ్ ఈ సక్సెస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ శ్రీనివాస్ సార్. మీ పేషెన్స్, మీ హార్డ్ వర్క్ ఈరోజు ఈ సక్సెస్ రూపంలో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు అండ్ థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్స్ టు ఆల్ మై కో యాక్టర్స్ అఖిల్, హెబా, త్రిగున్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ హర్షిత్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ అలాట్. నేను హర్షిత్ కూడా ఒక మూవీ చేయడం జరిగింది, అది త్వరలో రిలీజ్ అవబోతుంది. అండ్ సక్సెస్ అయింది మన సినిమా. ఎంజాయ్ చేయండి అందరూ. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.